హలో దోస్తులందరికీ ఇదైతే తొలి ఏకాదశి రోజు అయితే మా ఇంట్లో స్పెషల్స్ అన్నట్టు. దేవుళ్ళ కోసం అయితే బెల్లమన్నం చేసింది మా మమ్మీ. ఇవైతే మా కోసం అనమాట మిగతా వంటలు. పూరీలు, మళ్ళీ బగారన్నము, చికెన్ ఇవన్నీ అనమాట. ఈరోజు అయితే సూపర్ ఉంటాయి మా ఇంట్లోనైతే స్పెషల్స్ అయితే. నాకైతే చాలా నచ్చినాయి కర్రీస్ ఇట్లన్నీ. సో పచ్చిపులుసు అయితే ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో. ఇవైతే ఉల్లిగడ్డలును నిమ్మకాయలు కూడా మా ఇంట్లోనైతే చాలా ఉన్నాయి. నిమ్మకాయ చెట్టే ఉంది. సో అందుకనమాట. ఇక ఇందులోకి స్పెషల్ ఏంటిదంటే నూకల రొట్టె అనమాట. అదే రొట్టె అనమాట. ఈ రొట్టె చికెన్‌లోకి కానీ మటన్‌లోకి కానీ సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లే మా ఊర్లో ఈరోజు మొహర్రం లాస్ట్ డే అనమాట. ఈరోజు అయితే అది పీరీలు అయితే బాయిల పడతాయి అనమాట. సో అది చూడనీకి ఈరోజు గ్రాండ్‌గా జాతరలాగా అవుతుంది మా విలేజ్ మధ్యలో. సో చూడనీకైతే చాలామంది జనాలు అయితే వచ్చిర్రు. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు వచ్చిర్రనమాట చూడడానికైతే. చాలా బాగా అయితే జాతరలాగా అవుతుందనమాట. ఈ మొహర్రం రోజైతే మేమైతే మలీదా కూడా చేస్తామన్నమాట. తెలుసా మలీదా అంటే? సో మలీదా అయితే మేము పీరీలు బాయిల పడి తీసుకొస్తుంటే మేము ఎదురుంగా వెళ్ళి ఇస్తామన్నమాట. మేమైతే దాన్ని ఎదురు మలీదా అంటాం. సో అది ఇచ్చొచ్చిన తర్వాత జాతర దగ్గరికి కూడా వెళ్ళినాం అనమాట. సో అక్కడనైతే ఈ స్వీట్స్, మిక్చర్ ఇవన్నీ తీసుకున్నాం. మలీదా అంటే ఇదే అనమాట, మధ్యలో ఉంది కదా. సో అదే అనమాట. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.